ఇమ్యూన్ సిస్టమ్ బ్రెయిన్ అటాక్ చేయడం వల్ల ఫిట్స్ వస్తాయా? నా పేరు డాక్టర్ యశ్వంత్ పైడిమరి, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, యశోద హాస్పిటల్, హైటెక్ సిటీ. ఇమ్యూన్ సిస్టమ్ అనేది మన బాడీని ప్రొటెక్ట్ చేయడానికి ఉంది. ఎప్పుడైనా కానీ బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ మన బాడీలోకి ఎంటర్ అయినట్టయితే ఆ బ్యాక్టీరియా వైరస్లో ఒక కాంపోనెంట్ని ఇమ్యూన్ సిస్టమ్ చూస్ చేసుకొని దాన్ని యాంటీబాడీస్తో టార్గెట్ చేసి దాన్ని చంపేస్తుంది. బట్ ఇఫ్ ఎట్ ఆల్ అలాంటి సిమిలర్ కాంపోనెంటే బ్రెయిన్లో ఉన్నట్టయితే ఈ యాంటీబాడీస్ వెళ్ళి బ్రెయిన్ని కూడా డ్యామేజ్ చేసే అవకాశం ఉంటుంది. ఈ బ్రెయిన్ని డ్యామేజ్ చేయడం మూలాన ఫిట్స్ వస్తాయి, లేదంటే కొంతమంది అపస్మారకంగా మాట్లాడతారు, కొంతమంది మెమరీ లాస్ వస్తుంది, కొంతమంది స్లీప్ డిస్టర్బెన్స్ వస్తుంది, కొంతమందికి నడవలేని పరిస్థితి కూడా వస్తుంది. సో ఇలాంటి సిమ్టమ్స్తో సఫర్ అయిన వాళ్ళు కేవలం ఫిట్స్ మాత్రమే రావు, కన్ఫ్యూజన్ రావచ్చు, మెమరీ లాస్ రావచ్చు, స్లీప్ ప్రాబ్లమ్స్ రావచ్చు, వాకింగ్ డిఫికల్టీ ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. సో ఇదంతా ఒక స్పెక్ట్రమ్ లాగా ఉంటుంది ఇఫ్ అట్ ఆల్ ఇమ్యూన్ సిస్టమ్ అటాక్ చేసినట్టయితే. సో ఇలాంటి సిమ్టమ్స్ వచ్చినప్పుడు న్యూరాలజిస్ట్ని కలిసినట్టయితే ఎంఆర్ఐ స్కాన్, పెట్ స్కాన్ ఇలాంటివన్నీ టెస్టులు చేసుకొని అవసరమైతే నడుము నుంచి నీరు తీసి టెస్ట్ చేయడం, లంబార్ పంక్చర్ కూడా చేసుకొని అప్పుడు మాత్రమే ఇమ్యూన్ సిస్టమ్ రిలేటెడ్ ఆటో ఇమ్యూన్ ఎన్కెఫ్లైటిస్ అని చెప్పి డయాగ్నోసిస్ వస్తుంది. అప్పుడు మనము కేవలం ఫిట్స్ మందులు ఇస్తే సరిపోదు. ఇలాంటి పేషెంట్స్కి ఇమ్యూన్ సిస్టమ్ని కూడా మనము ఓవర్ యాక్టివిటీని ఆపాలి. దానికోసం కొంచెం స్టిరాయిడ్స్ ఇవ్వాల్సి వస్తుంది, లేదంటే గనక ఇంకా వేరే మెడికేషన్స్, ఇంకా ఇమ్యూన్ సిస్టమ్ మీద పనిచేసే మెడికేషన్, దాన్ని ఇమ్యూనో సప్రెషన్ అంటారు. ఇలాంటి మెడికేషన్స్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. బట్ రికవరీ అనేది ఎంత త్వరగా డిటెక్ట్ చేసి ఎంత త్వరగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినట్టయితే రికవరీ అంత ఫాస్ట్గా ఉంటుంది. మనం ఎంత లేట్ చేసుకుంటే మనము అంత రికవరీ ప్రాసెస్ కూడా చాలా స్లోగా ఉంటుంది. ఇలాంటి లక్షణాలు గమనించినట్టయితే డెఫినెట్లీ మీట్ ఎ న్యూరాలజిస్ట్. If you found this video useful, like, comment and subscribe for more health updates.